అందరికీ నమస్తే. తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో, ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో రైతన్నలంతా కూడా చూడాల్సినటువంటి వీడియో. ఎమ్మెల్యేలకి పెద్ద తలనొప్పి అయిపోయింది. రైతు బంధుని కాస్త మేము రైతు భరోసా చేస్తా ఉన్నాం. కేసీఆర్ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చిండు. మేము వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులందరినీ ఆశ పెట్టి ఓట్లు ఎంచుకొని ఇలా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఓ పంట నెగ్గొట్టింది. ఓ పంట నెగ్గొడితే ఎమ్మెల్యేలంతా కూడా ప్రతి ఏ మండలంలో ఏ గ్రామానికి పోయినా కూడా పెళ్ళైనా సావైనా ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమం అయినా కూడా ఓ పంట ఏమైపోయిందని చెప్పి రైతులంతా కూడా ఎమ్మెల్యేలు అడిగారు. సో కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కేసీఆర్ అప్పులు ఎక్కువ చేసిండు, అందుకే ఈ పంట ఇయ్యలేకపోతా ఉన్నాం, మనం 15,000 రూపాయలు బాధ్యత ఇస్తామని చెప్పి జనవరి దాకా నడిపించుకుంటూ వచ్చారు. జనవరి తర్వాత ఏం చెప్పారు? ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, బత్తి విక్రమార్క గారు ఇద్దరు కలిసి కూడా మనం 15,000 రూపాయలు ఇయ్యలేకపోతా ఉన్నాం, ఆర్థిక పరిస్థితి కొంత బాగలేదు, కేవలం మనం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తాం, కేసీఆర్ కన్నా ఒక 2,000 మనం ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పి రైతుల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సో దాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఎమ్మెల్యేలు, చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి పథకాలకి ప్రారంభోత్సవాలు చేస్తా ఉంది ప్రభుత్వం. రేషన్ షాపులలో సన్నబియ్యానికి ఏదో ఒక మండలానికి ఏదో ఒక రేషన్ షాప్ దగ్గరికి పోయి ఆడ రిబ్బన్ కట్ చేయాలి ఎమ్మెల్యేలు. ఇప్పుడేమో ఇందిరమ్మ ఇండ్లకి శంకుస్థాపనలు చేస్తా ఉన్నాం, ముగ్గులు పోస్తా ఉన్నాం, ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం. ఆ గ్రామాన్నే కాకుండా మిగతా అన్ని గ్రామాలలో కూడా లబ్ధిదారులు ఎంపిక చేసినాం. అంటే ఆడికి కూడా పోయి గడ్డవార పట్టుకొని ఆడ కొద్దిగా ఎమ్మెల్యే రావాలి. ఇప్పటి వరకు కూడా జనవరి 26వ తారీఖు నుంచి వెళ్ళి భారీ బహిరంగ సభ పెట్టిండు రేవంత్ రెడ్డి సార్. భారీ బహిరంగ సభ పెట్టి ఇంకేంది జనవరి 26 నుంచి వెళ్ళి మనం పైసలు రైతులకు ఇచ్చేస్తా ఉన్నాం, టక్కా అని చెప్పి పైసలు వచ్చేస్తాయని చెప్పి జనవరి 26వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా అందరికీ కంప్లీట్ చేసేస్తాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జనవరి నుంచి మార్చి వరకు కూడా మొన్న 31వ తారీఖు దాకా కూడా ఎమ్మెల్యేలు చిన్నగా నడిపించుకుంటూ వచ్చారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య రైతు భరోసా. రైతులకి పైసలు ఇవ్వాలి. కేసీఆర్ కేవలం వారం నుంచి 10 రోజులు మాత్రమే అందరికీ రైతు భరోసా ఇచ్చిండు. ఏ రైతు కూడా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి రాష్ట్రంలో ఎప్పుడు 2018లో ప్రారంభమైనటువంటి రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఇక కేసీఆర్ గుట్టలకి ఇచ్చిండు, మెట్టలకి ఇచ్చిండు, వెంచర్లకు ఇచ్చిండు, ప్రైవేట్ భూములకి ఇచ్చిండు అని అన్నదే తప్ప ఏ రైతుకు కూడా డబ్బులు రాలేదు అని చెప్పి ఎక్కడ కూడా రైతులు చెప్పలే. కానీ 10 ఎకరాల కంటే ఎక్కువ ఇస్తున్నాడు, పైసలన్నింటి కూడా ఆగం చేసిండు అని చెప్పారు. కానీ ఏ రోజు రైతు భరోసా రాలేదు అని చెప్పి రైతులు చెప్పలే. ఏం చెప్పిన సారిగా 26వ తారీఖు నుంచి 31 దాకా పైసలు వచ్చేస్తాయి. 10,000 కోట్ల రూపాయలు కోకాపేట భూముల్ని తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు కేవలం రైతు భరోసా కోసమే తీసుకొచ్చినామని చెప్పారు. ఆర్థిక శాఖ దగ్గర రెడీగా ఉన్నాయి పైసలు అని చెప్పి 26వ తారీఖు మొదలు పెడితే 31వ తారీఖు దాకా కేవలం పంచినటువంటి పైసలు 4,500 కోట్ల రూపాయలు మాత్రమే పంచారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలే, ఈ మనం చెప్తున్నటువంటి లెక్కలు కాదు. 4,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. అది కూడా 5 ఎకరాల లోపు మాత్రమే ఇచ్చారు. 5 ఎకరాల లోపు కూడా అనేక మంది రైతులకి పైసలు రాలే. ఇవాళ ఏం చేయాలి? రేషన్ షాప్ దగ్గరకు పోవాలి ఎమ్మెల్యే. మొన్న వరంగల్లో పోతే సార్ ఏమైపోయింది, మీకు చేత కాలేదు పైసలు వేయడం మీకు చేత కాలే. నాకు 2.5 ఎకరాలు ఉన్నది, 2.5 ఎకరాలు ఉన్నది, కేవలం 2 ఎకరాలకే పైసలు పడ్డది కానీ 30 గుంటలకి పైసలు పడలే. నాకు 2 ఎకరాలు 30 గుంటలు ఉన్నది, 30 గుంటలకి పైసలు పడలేదు. సార్ నాకు 1.5 ఎకరం ఉన్నది సార్, కానీ అసలు మొత్తానికే పైసలు రాలేదు. ప్రతి నియోజకవర్గానికి ఇట్లా ఒక 20 నుంచి 30 వేల మందికి పైసలు రాలేదు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే 20,000 నుంచి 30,000 మందికి రాలేదు. 119 నియోజకవర్గాలలో ఎంతమంది రైతులు రాలేదు? ఆడ ఏఈఓల దగ్గర పోయి క్లస్టర్లకి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర మొత్తం పేరుకుపోయినాయి దరఖాస్తులు. వీటి పరిస్థితి ఏంటిది? ఓ పక్కేమో పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు లేక పంటలు ఎండిపోతా ఉన్నాయి. భరోసాకి అప్పు తీసుకొచ్చిర్రు, ఎందుకంటే పోయినసారి వానాకాలం పంట ఇయలేదు, ఇప్పుడు ఇస్తామని చెప్పిండ్రు. కేవలం 4,500 కోట్లు మాత్రమే అడపాదడప 26వ తారీఖు మొదలు పెడితే 26వ తారీఖు నుంచి 10 రోజులు పట్టింది. ఎకరం పైసలు వేయడానికి 10 రోజులు పట్టింది. ఏ రైతుకు వచ్చినాయో ఎవరికి రాలో తెలియదు. ఇంటి పక్కన ఆయన నీకు పట్టదంటే నాకు వల్లే, అదే నీకెట్లా పట్టదు నాకెందుకు వల్లేదు. ఆయన అదే సర్వే నెంబరు
అదే విస్తీర్ణం ఈయనగా పడదు. పొద్దుగా లేగానే ఏఓ దగ్గరికి పోవాలి, పొద్దుగా లేగానే పాస్బుక్ పట్టుకొని బ్యాంకుల దగ్గరికి పోవాలి. ఇది కథ. ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నది అంటే ఏం చెప్పలేకపోతున్నారు. ఇక 31వ తారీఖు దాకా నడిపించిండ్రు. వస్తాయి 31వ తారీఖు దాకా ఖచ్చితంగా మనం పైసలు ఇస్తాం. అసలు ఎన్ని ఎకరాలు లోపిస్తారు? 5 ఎకరాలు లోపిస్తారా, 8 ఎకరాలు లోపిస్తారా, 10 ఎకరాలు లోపిస్తారా? ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. విస్తీర్ణం ఉండి తక్కువ వచ్చిన వరకు ఒక క్లారిటీ లేదు. అసలు రానటువంటి రైతుకి క్లారిటీ లేదు. రీసెంట్ గా మొన్న ఏం చెప్పిండు తుమ్మల నాగేశ్వరరావు గారు, మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ మొత్తం చేసేసినాం, అయిపోయింది రుణమాఫీ చేస్తామని చెప్పింది ఎంత, చేసింది ఎంత. ఇక అట్లనే ఇప్పుడు కూడా మళ్ళీ చిన్నగా ప్రెస్ ముందుకు వచ్చి మేము మొత్తం ఇచ్చేసినాం, రైతు భరోసా కంప్లీట్గా ఇచ్చేసినాం అని చెప్పేటటువంటి ప్రయత్నం మరి ఏమైనా జరుగుతూ ఉందా? 31వ తారీఖు అయిపోయి వాళ్ళంతా 7వ తారీఖు నడుస్తా ఉన్నది. అరే మేము ఇంతమందికి ఇచ్చినాం, ఇంకా ఇంతమందికి ఇయ్యబోతా ఉన్నాం. 100 మెసేజ్లు 100 ఫోన్లు వస్తా ఉన్నాయి రైతుల దగ్గర నుంచి, మాకు రాలేదు. అసలు రాకపోవడానికి పెద్ద కారణం ఏందో తెలుసా? మా భూమి అసలు ప్రభుత్వం లెక్కలో ఉందా లేదా అనేటువంటి పెద్ద డౌట్ వచ్చింది ఇప్పుడు రైతులకి. ఎక్కడ చూసినా, గ్రామంలో ఏ గల్లీలో చూసినా రైతు భరోసా గురించే చర్చ. అరే అప్పుడే కొద్దిగా బాగుండే కదా బాబు, పైసలు సక్రమంగా వచ్చేటి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలకు మాత్రం మొన్న వచ్చిందో సర్వే వస్తే మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకి 60 మంది ఎమ్మెల్యేలు కాస్త 10 మంది ఇందులో దూకిరు కదా. 10 మంది ఇందులో దూకితే 78 ఎమ్మెల్యేలు అయితే మొత్తం 53 ఎమ్మెల్యేల మంది పరిస్థితి చాలా దారుణంగా ఉందట. ఏడో ఉన్నది వాళ్ళ లిస్ట్ పోయి ఏడో ఉన్నది. ఏం చెప్తారు? ఇలా ఎమ్మెల్యేని నమ్ముకొని ఓట్లు వేయించుకున్నారు, ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు. ఇవాళ ఊళ్ళోకి పోతే రైతులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అనేక మంది రైతులు ఉన్నారు. ఎంత ఇంపాక్ట్ పడుతూ ఉందంటే ప్రభుత్వం మీద, కేవలం రైతు భరోసా మీద ఎక్కువగా మాట్లాడుకుంటా ఉన్నారు. భరోసా చెప్పండి, ఏం చెప్తారు? 5 ఎకరాల లోపే ఇచ్చినాం, ఇక మేము ఇయ్యమంటే చెప్పండి. వచ్చే వానాకాలం నుంచి రైతులు మరి ఆశ పెట్టుకోరు కదా మీ దగ్గర. మళ్ళీ 2014 కంటే ముందు కథే. మళ్ళీ షావుకారు దగ్గరికి పోవాలి, మళ్ళీ ప్రాంసర్ రోడ్డు మీద సంతకం పెట్టుకోవాలి, మళ్ళీ పైసలు తీసుకురావాలా, మళ్ళీ పెట్టుబడి సాయంగా వాడుకోవాలి. ఇస్తారా ఇయ్యరా? ఖచ్చితంగా రైతులకి స్పష్టతనివ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద అయితే ఉంది. ఎన్ని ఎకరాలు లోపిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, అసలు రావాల పరిస్థితి ఏంది? ఇదంతా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు మాత్రానికి పెద్ద తలనొప్పి అయిపోయింది. జిల్లా మంత్రులు అడుగుతున్నారట, సార్ పోతే ఫస్ట్ రైతు భరోసా గురించి అడుగుతున్నారు. ఏంది కథ? మేము ఏం చెప్పలేకపోతా ఉన్నాం. పోకపోతే తప్పదు, ఖచ్చితంగా పెళ్లికో, ఫంక్షన్కో, సావుకో, దినానికో, మన పథకం ప్రారంభించడానికో, లేకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, కార్యకర్తలందరూ క్యాంప్ ఆఫీస్ ఇవన్నీ చేయాలంటే రైతులు ఫస్ట్ రైతు బంధు మీదనే అడుగుతున్నారు. ఇది వాస్తవం. గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ ప్రస్తుతం రైతు భరోసా మీదే జరుగుతూ ఉంది. ఈయన ఎందుకు మాటలు చెప్పిర్రు అని చెప్పి మరి చూడాలి ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే మాటలకి, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఎట్లా రెస్పాండ్ అవుతాడు. మొన్న వాళ్ళ సర్వేనే వచ్చింది 2 రోజుల క్రితం. ఆ సర్వే ఎక్కువ శాతం కూడా రైతు భరోసా మీదనే ఇంపాక్ట్ పడినటువంటి సర్వే. చూడాలి మరి ఎట్లా పోతారు, రైతులకు ఎట్లా స్పష్టత అనేది ప్రభుత్వం కొంత వేచి చూడాల్సి ఉన్నది.